దేవుడు కాచి కాపాడేందుకు దేవుడికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 22వ అధ్యాయము 1 నుండి 7 వాక్యాల వరకు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1 నుండి 7 వాక్యాల వరకు చదువుకుందాం. యెహోవా తాను సౌలు చేతుల్లో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా సైన్యము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కేడమునై, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం ఆయనే. నాకు రక్షకుడు, బలత్కారం నుండి నన్ను రక్షించువాడు నీవే. కీర్తనుడైన యెహోవా, నేను నీకు మొరపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగా, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలపించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో జొచ్చెను. మరి ఇక్కడ దావీదు మరి సౌలు చేతుల నుంచి అనేకమైన శత్రువుల చేతుల నుండి దేవుడు తప్పించిన తర్వాత ఈ గీత వాక్యం రాసినాడు. ఏమని? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. మరి దేవుడే నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఆయనే నా రక్షకుడు. ఆయన తప్ప నాకు వేరే ఆశ్రయ దుర్గం ఏరీలు కూడా లేదు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలత్కారం నుండి నన్ను రక్షించువాడు నీవే. దేవా, నీవే నా రక్షణ శృంగము, నా కోట, నా కేడము, ఉన్నత దుర్గము నీవే. నా శత్రువుల నుంచి, నా బలత్కారుల చేతుల నుండి నన్ను తప్పించువాడు నీవే అని దావీదు దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాడు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాడు. కనుక స్తోత్ర గీతం పాడుతున్నాడు ఆయన. మరి నీవు నేను దేవుడు చేసిన మేలులకి మనం కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించుతూ జీవించాలి. మరి దావీదు విషయంలో దావీదును దేవుడు ఎంతగానో ప్రేమించినాడు, దావీదు కూడా దేవుడిని ప్రేమించినాడు. కనుక ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయ యథార్థతను బట్టి దేవుడు నన్ను రక్షించాను అని చెప్తున్నాడు ఇక్కడ. మరి నీవు నేను ఇక్కడ 21వ వాక్యం చూడండి. 21 అదే 21వ వాక్యం ఏమంటాడైనా? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఒక మనిషి ఎప్పుడైతే నీతిగా, న్యాయంగా, యథార్థతగా ఉంటాడో దానిని బట్టి అతనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మన క్రియలను బట్టి మనకు దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కనుక మానవులమైన మనము మన క్రియలు ఎలా ఉన్నాయో, మన చేష్టలు ఎలా ఉన్నాయో, మన తలంపులు ఎలా ఉన్నాయో ప్రతి దినము మనం పరిశోధించుకుంటూ ఉండాలి. కనుక నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చారు కానీ, నా నిర్దోషతను బట్టి ప్రతిఫలం ఇచ్చారు కానీ నాలో ఏ నీతి లేదు, నాలో మంచి లేదు అంటున్నాడు. దేవుడు యొక్క నీతిని బట్టి, దేవుడిలో ఉన్న నీతిని బట్టి, ఆయన మంచిని బట్టి ఇదిగో నీకు నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. కనుక నీవు నీతిమంతుడిగా, న్యాయమంతుడిగా, యథార్థవంతుడిగా ఈ భూలోకంలో జీవిస్తే నీ యొక్క క్రియలను బట్టి ఆయన నీకు ప్రతిఫలము ఇస్తూ ఉంటాడు. కనుక నేను ఆయనకు ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించాను. 20వ వాక్యం చదవండి. 20వ వాక్యం చూసినప్పుడు ఏమంటాడు? ఎందుకు తప్పించాడు? నేను ఆయనకి ఇష్టడను కనుక. మరి నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా? నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను కనుకనే నన్ను ఈ శత్రువుల చేతుల నుంచి, ఈ శ్రమల చేతుల నుంచి దేవుడు తప్పించాడు అని నువ్వు చెప్పగలవా? కనుక
నేను ఆయన ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? నేను దేవుడికి ఇష్టడును కనుక ఆయనను తప్పించాను. అవును, దేవుడికి ఎవరైతే ఇష్టడుగా ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఆయన చెప్పినట్లు జీవిస్తున్న వారిని దేవుడు తప్పిస్తూ ఉంటాడు. కనుక నీవనుకోవచ్చు, నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి, నా మంచిని బట్టి నన్ను దేవుడు తప్పించాడు అని. కానీ నీ నీతి కాదు, నా నీతి మురికి కొట్టబడ్డది. కనుక దేవుడు దావీదు ఇక్కడ దేవుడికి ఇష్టడుగా జీవించినాడు, దేవుడు చెప్పినట్టు జీవించినాడు. దేవా, ఏం చేయాలి ఈరోజు, నేను యుద్ధానికి వెళ్ళనా వద్దా అని రోజు వెళ్ళి దేవుడి దగ్గర పరిశోధించుకొని తెలుసుకుని వచ్చేవాడు. ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు. ఎప్పుడు తెల్లవారుదా, ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా, ఎప్పుడు దేవునితో కూర్చోవాలా, ఆయనను చూడాలి, ఆయన దేవాలయంలో నేను కూర్చోవాలి. ఒక దినమైతే ఒకసారి అయితే ఆయన ద్వారాల దగ్గర కూర్చుంటా నాకు ఎంతో శ్రేష్టం అని చెప్పినాడు. మరి శత్రువుల చేత తలవబడుతున్నాడు, మరి అయినా కూడా దేవుని ద్వారాల దగ్గర నేను కూర్చుంటే నాకు ఎంతో ధన్యం అంటున్నాడు. మరి ఆయన ద్వారాల దగ్గర కూర్చొని, అంటే గుమ్మం దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినుట నీవు ఇష్టపడుతున్నావా? దావీదు ఒక రాజయ్యుండి కూడా మరి దేవుని వాక్యం వినాలని, ఎప్పుడు తెల్లవారుదా, ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు ఆయన శరీరంలో కనపడాలా, నేను ఆయన మందిరంలో ఆలయంలో కూర్చోవాలి, ఆయన నా మొర వినాలి అని దావీదు మరి ఎప్పుడు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవాడు, ధ్యానిస్తూ ఉండేవాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఎప్పుడు తెల్లవారుదా. కనుక ఇక్కడ 7వ వాక్యం చూడండి. నా ఆశ్రయము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవులలో వచ్చాను. మరి దేవుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. ఆయన శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. మరి ఒక రాజై ఉండి మరి ఆయన కింద అనేకమైన సైన్యం ఉంది, సైన్యాధికారులు ఉన్నారు, అంతే అనేక మంది సైన్యాధిపతులు ఉన్నారు. కానీ ఎవరికి చెప్పలేదు. ఆయన శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకున్నాడు. మరి నీకు నాకు శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళి మొదలు పెట్టుకుంటున్నామా, లేకపోతే ఎవరు సహాయం చేస్తారా, ఎవరికి నాకు రికమెండేషన్ చేస్తారా అని చెప్పి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ మనం పరిగెత్తుతున్నావా? దావీదు ఒక అధికారే, ఒక రాజే, ఏమి చేయగలనో అన్ని కూడా చేయగలిగిన సమర్థుడు. అయినా కూడా ఆయన తన సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద, సొంత సైన్యం మీద ఎన్నడూ కూడా ఆధారపడలా. కానీ మానవులైన మనము దేవుడు కొద్దిగా స్థితిస్తే మనం ఏమనుకుంటాం? మనం చేసేదే కరెక్ట్, మనం మాట్లాడేదే కరెక్ట్ అని మనం అతిశయిస్తూ ఉంటాం. కానీ దావీదు అతిశయించట్లా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించి. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆలయంలో ఉన్నాడు. అందుకనే మందిరానికి వెళ్ళాలి. ఎవరి కాలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు చాలా మంది అంటారు, గుడికి రాకపోతే ఏ దేవుడు మమ్మల్ని రక్షించడా, మేము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోలేమా? చేసుకోండి. కానీ దేవుడు ఇక్కడ ఉంటాడు, ఆలయంలో ఉంటాడు. అది దావీదు కనుక్కున్నాడు, అది దావీదు తెలుసుకోగలిగినాడు. కనుక దావీదు ఏమంటున్నాడు? నా దేవుని ప్రార్థన చేసేదని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల జొచ్చెను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ప్రార్థన చేశాను, ఆయన అప్పుడు నా ప్రార్థన ఆలయంలో నుండి అంగీకరించినాడు. అంగీకరించి నన్ను ఏం చేస్తున్నాడు? నా మొర ఆయన చెవుల్లో జొచ్చెను. నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో ఆయన చెవుల్లోకి నీ మొర వెళ్తుందంట. మరి నీవు అటువంటి దావీదు చేసిన ప్రార్థన చేస్తున్నావా? మరి నీ మొర నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళ్తుందా? దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఎప్పుడైనా నేను పరిశోధించుకున్నావా? ఎందుకని నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అని నువ్వు ఎప్పుడైనా నేను పరిశోధించుకున్నావా? ఎందుకు పరిశోధించుకుంటూ నీకు అర్థమవుతుంది నీవు సరి అయిన రీతిలో ఆయన మొర్ర పెట్టుకోవట్లేదని. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలంతో నువ్వు అతిశయించు ఆయన మొర్ర పెట్టుకుంటున్నావు. అందుకనే ఆయన నీకు సహాయం చేయలేకపోతున్నాడు. కనుక ఆయన ఆలయంలో ఉండి నీ మొర వినే దేవుడు ఆయన. నువ్వు ఆయన ఎప్పుడు ఆలయంలో ఉంటాడు. కనుక ఎప్పుడు మనుషులు వస్తారా, ఎప్పుడు నన్ను స్తుతిస్తారా, ఎప్పుడు నన్ను సేవిస్తారా, ఎప్పుడు నాకు మొర పెట్టుకుంటారా, నేను వారి మొర విని వాళ్ళకి నేను సహాయం చేయాలి. ఎప్పుడు నా బిడ్డలు వచ్చి నాకు ప్రార్థన చేస్తారా, వాళ్ళ అవసరతల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉండి నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటారు
అప్పుడు నేను వారికి సహాయం చేయాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను సృష్టించిన నా బిడ్డలు, నేను సృష్టించిన నా ప్రజలు, వారు నాకు మొరపెట్టాలి, నేను వారికి సహాయం చేయాలి. కానీ నా ప్రజలు నా దగ్గరికి రావట్లేదు. వాళ్ళ కష్ట సమయంలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో వాళ్ళు నా దగ్గరికి రాకుండా మరి ఇతర మనుషుల వైపు చూసి మనుషుల సహాయం కొరకు పరిగెత్తుతున్నారు. నేను ఎలాగ వాళ్ళకు సహాయం చేయగలను అని ప్రభువు మరి చెప్తున్నాడు. నేను ఎలాగ వాళ్ళకు సహాయం చేయగలను? నీవు నా దగ్గరికి వస్తే కదా, ఒక మనిషి నీ సహాయం కోరి వస్తే నువ్వు సహాయం చేస్తావు. అతను రాకపోతే నువ్వు సహాయం చేస్తావా? చెయ్యు. అలాగే నీవు దేవుని దగ్గరికి రాకపోతే ఆయన నీకు ఏ సహాయం చేయలేడు. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ వ్యాధుల్లో, బాధల్లో నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, వచ్చి మొర పెట్టుకుంటావు, అప్పుడు దేవుడు నీ మొర విని నీకు సహాయం చేస్తాడు. కనుక ఆయన ఎప్పుడు కూడా మనుషులు నాకు మొర పెట్టాలి, నేను వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు నన్ను గణపరచాలి. ఇదే దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునే నీ ఆస్తి కోరుకోవట్ల, నీ అంతస్తు కోరుకోవట్ల, నీది ఏది కూడా ఆయన కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే నీవు ఆయన గణపరచటం. నీవు శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తాం, ఆయనకి మొర పెట్టుకోవటం, విజ్ఞాపన చేయడం. ప్రభువా నన్ను స్వస్థపరచువా, ఈ బాధ నుంచి నాకు విడుదల దయచేవా, ఈ కష్టాల నుంచి నాకు విడుదల దయచేవని నువ్వు ఎప్పుడైతే మొర పెట్టుకుంటావో ఆ మొర ఆయన చెవుల్లో వచ్చి అప్పుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన నామం గణపరచబడుతుంది. నువ్వేం చెప్తావు తర్వాత? ఇదిగో నా కష్టాల్లో నేను వెళ్ళి దేవుడికి మొర పెట్టాను, దేవుడు నాకు సహాయం చేశాడని దేవుడి నామం మహిమపరచబడుతుంది అక్కడ. కనుక దేవుడు కోరుకునేది తన నామం మహిమపరచబడటం. కనుక నీవు నేను మన సొంతగా నేనయ్యా, నేను కష్టపడి సంపాదించుకొని మరి ఎన్ని కూడబెట్టుకున్నాను అంటున్నాడు. మరి నాకు దేవుడు ఇచ్చాడు అంటలా. దేవుడు లేదే ఏది నీ జీవితంలో జరగదు. దేవుడు సెలవులేదే నీ జీవితంలో ఏది కూడా జరగదని నువ్వు గ్రహించగలుగుతున్నావా? కనుక దావీదు ఇక్కడ నా శ్రమలైన యెహోవాకు మొర పెట్టింది, నా దేవుడికి ప్రార్థన చేసింది, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన చెవుల్లో చొచ్చాను. మరి నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ వ్యాధుల్లో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటున్నావా? లేదా మనుషులు సహాయం కోరి అయ్యా ఒక 200 ఒక 300 నేను హాస్పిటల్కి వెళ్ళాలని నువ్వు మనుషుల దగ్గరికి వచ్చి చేతులు చాచి అడుక్కుంటున్నావా? లేదా నా కష్టాల్లో ఉన్నది, ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నాను అయ్యా, ఒక 1000 రూపాయలు అయ్యా నా కష్టం తీరిపోతని నువ్వు దేవుడి దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడుక్కుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో రా, నీ పాపాలు ఒప్పుకో. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత మాత్రం త్రోసివేసేది కాదు. నువ్వు ఎటువంటి వాడు అయినా, నువ్వు ఏ స్థితిలో అయినా నువ్వు ఉన్నా కూడా దేవుడు నేను త్రోసివేసాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే చాలు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించవా అని నువ్వు ఒక్క మాట అంటే చాలు, ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన సన్నిధిలో రావడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు ఆశీర్వాదం ఇవ్వాలని, నిన్ను మేలుతో తృప్తిపరచాలని, ఈ భూలోకంలో ఉన్నతమైన మెట్టులోకి నిన్ను తీసుకెళ్లాలని, ఈ భూలోకంలో సకల ఐశ్వర్యం, సకల ఆనందము, సకల సంతోషం నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మానవులైన మనం ఏం చేస్తున్నాము? దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాము. కనుక ఆయన నీ మొర ఆలకించలేకపోతున్నాడు. నీవు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన జవాబు రాట్లా. కనుక దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? మరణ పుట్టురులలో మరువక మరణిడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుట్టురులలో మరువక మరణిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, ఆధారెను ధరణి భయకంపముచే, ఆధారెను ధరణి భయకంపముచే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఇగో మరణపు టూరులో నేను ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను,
ఈరోజు నా శత్రువులు నన్ను తరుముతున్నారు, అయినా కూడా ఆయన నా రక్షణ శృంగమై నా ఆలయంలో నేను ఆయన ఆలయంలోకి వచ్చి మొర్ర పెట్టుకోగా నా మొర ఆయన ఆలయంలో ఉండి ఆలకించినాడు. మరి నీవు ఆయన సన్నిధిలోకి వచ్చి మొర్ర పెట్టుకుంటున్నావా? ఆయన ఆలయంలోకి నువ్వు వస్తున్నావా? నువ్వు వచ్చి ఆయన మొర్ర పెట్టుకుంటే నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనే, నిన్ను రక్షించే దేవుడు ఆయనే, శత్రువుల చేతుల నుంచి నీకు రక్షణ కలిగించే దేవుడు ఆయనే. అందుకని దావీదు ఏమంటున్నాడు? ఆయన నా రక్షణ శృంగము, నా కోట, నా కొండ, నా రక్షకుడు ఆయనే. ఆయన తప్ప నాకు వేరే రక్షకుడు లేరు, నన్ను దేవుడు తప్ప ఎవరు కూడా కాపాడలేరు, ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు అని దావీదు తెలుసుకున్నాడు. ఒక రాజే, ఆయన కింద అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, అనేకమైన రాజులు ఉన్నారు, మరి సైన్యం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, అనేక మంది సైన్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా వెళ్ళి చేసుకుని రాగలరు, ఇమ్మీడియట్లీ ఏమి చేసుకుని రాగలరు. అయినా కూడా దావీదు దేవుడి మీదే ఆధారపడ్డాడు. ఎప్పుడు సొంతగా జ్ఞానం మీద కానీ సొంత బలం మీద ఆధారపడలేదు. అందుకనే దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. ఈ భూలోకంలో నువ్వు అంతకన్నా నీ అంత రాజు ఇంకా ఎవరు ఉండరు అని చెప్పినాడు. నీ సంతానం నేను ఆశీర్వదిస్తానన్నాడు. కనుకనే దావీదు సంతానం నుంచే యేసు క్రీస్తు ప్రభు వచ్చినాడు బయటికి. యేసు క్రీస్తు ప్రభు ఆయన వంశం నుంచి బయటకు వచ్చినాడు. కనుక దావీదు ఎంతగా దేవుడికి యథార్థంగా జీవించినాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషవతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే అది ఎంతగా నీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలో మరి జీవించినాడో నీవు నేను అర్థం చేసుకోవాలి. కనుకనే దేవుడు దావీదును అంతగా దీవించినాడు. ఒక మనిషి ఎప్పుడైతే దేవునికి యథార్థంగా నీతిగా జీవిస్తారో ఆ మనిషిని దేవుడు కాపాడుతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఎంతమంది శత్రువులు నీ చుట్టూ వచ్చినా, మరి ఆపదలు వచ్చినా, నిందలు నీకు చుట్టుముట్టినా ఏది కూడా నీకు తగలకోకుండా ఆయనే నేను కాపాడుతాడు. ఇవన్నీ నిందలు, అవమానాలు, సిగ్గులు అన్నిటి నుంచి నీకు సహాయం చేసే దేవుడు ఆయనే. నీవు ఆయనకు మొర్ర పెట్టుకుంటున్నావా? నువ్వు ఆయన వైపే చూస్తున్నావా? ఆయనకు నువ్వు మొర్ర పెట్టిన దినమున ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎవరో ఆయన చూడ్డు, నువ్వెంత ఘోర పాపివో నువ్వు చూడ్డు, ఎంత వ్యభిచారమో, ఎంత త్రాగుబోతువో, ఎంత హానికరణమో అవి చూడ్డు దేవుడు. కానీ నీ అంతటికి నీవు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించి ఈ కష్టం నుంచి నన్ను తప్పించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వెంటనే నీకు ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. నీ మొర ఆలకిస్తాడు ఆయన. కనుక దేవుడు మొర ఆలకించే దేవుడు. ఆయన ఎన్నడూ ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు ఎవరైనా సరే, ఎట్టి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఆయన దగ్గరికి రావడమే నీకు కావాలి. నీ అంతటికి నీవు వస్తే ఆయన నిన్ను రక్షించుకోగలడు. నువ్వు రాకపోతే ఆయన నీకు సహాయం చేయలేడు. కనుక నీకు సహాయం కావాలంటే నువ్వు వెళ్ళాలి. నీవు నేను మనకు సహాయం కావాలంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తేనే కదా వాళ్ళు నీకు సహాయం చేస్తుంది. అలాగే నీవు దేవుని దగ్గరికి వస్తే, దేవుని సహాయం కోరితే మరి దేవుడే నీకు సహాయం చేస్తాడు. కనుక నువ్వు వస్తున్నావా దేవుని దగ్గరికి, లేదా మనుషుల వైపు చూస్తున్నావా, మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? మరి ఈ మధ్యాహ్నం నిన్ను నువ్వు పరిశోధన. దావీదు ఒక రాజే, నీవు నేను సామాన్యమైన మానవులు, నీవు నేను సామాన్యమైన ప్రజలు, మనకి ఏ దిక్కు లేదు, ఏ సహాయం లేదు. మరి దావీదు ఒక రాజు ఉండి, అధికారం ఉంది, అన్ని ఉండి కూడా మరి దేవుని మీదే ఆధారపడ్డాడు. మరి నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? నిజంగా నీవు దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను రక్షించే దేవుడు, ఆయనకి సహాయం చేసే దేవుడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేసినాడు. మరి భూలోకంలో పాలనకి అనేకమైన వాగ్దానాలు ఆయన చేసినాడు. ఆ వాగ్దానాలను నీకు ఇవ్వడానికే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు ఆయన సన్నిధిలోకి వస్తున్నావా? ఆయన వస్తే నీకు సహాయం చేస్తాడు, నువ్వు రాకపోతే ఆయన సహాయం చేయలేడు. కనుక ఒక పాపి నేను పాపి అని గ్రహించుకొని తన పాపాలు విడిచిపెట్టి వస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు పాపంలో ఉండి ఏమేమి పోగొట్టుకున్నావో, ఆరోగ్యం, ధనం, మరియు అన్ని పేరు ప్రఖ్యాతులు అన్ని ఏవైతే నువ్వు పాపం నుండి పోగొట్టుకున్నావో అవన్నీ నీకు తిరిగి మరలా దేవుడు దయ చేస్తాడు. ఎప్పుడు నీవు నీ పాపాలు వదిలిపెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వచ్చి ప్రభువా నేను పాపినయ్యా అని కన్నీరుతో నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా తిరిగి నీ స్థితిని బాగు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఇదివరకు పోగొట్టుకున్నాయన్నీ మరలా తిరిగి నీకు దయ చేసే దేవుడు ఆయన. కనుక ఆయన ప్రేమ, జాలి, కనికరం గల దేవుడు. ఆయన మానవుల కనికరం చూపిస్తున్నాడు, మానవుల ప్రేమ చూపిస్తున్నాడు. కనుకనే ఇంకా
ఇంకా నీవు నేను బ్రతికి ఉన్నావు. నీవు నేను చేసిన ప్రతి పనిని బట్టి మరి నీవు నేను శిక్షకు అర్హులము, మరణానికి అర్హులము. కానీ నీ కొరకు నా కొరకు ఆయన మరణించి ఆ మరణాన్ని కొట్టివేసినాడు. కనుక నీవు నేను ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి. కనుక నీవు నేను మరి ఆయనకు మొరపెట్టుకుంటున్నావా? నీ కష్టాల్లో ఆయనకు మొరపెట్టుకుంటున్నావా? కీర్తనైన యెహోవాకు నేను మొరపెట్టింది, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. 4వ వాక్యం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టింది, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. మరి నీవు రక్షించబడాలంటే నీవు ఆయనకు మొరపెట్టుకుంటున్నావా? ఇక దావీదు మొరపెట్టినాడు, దేవునికి మొరపెట్టినాడు కనుక శత్రువుల చేతుల నుంచి దేవుడు కాపాడినాడు. సౌలు మరి అనేక సార్లు మరి అనేక దినాలు దావీదును తరిమినాడు. దావీదు చనిపోయాలని, దావీదు చనిపోతే ఆయన కానీ చనిపోతే మరి నాకు నేనే రాజుగా ఉంటాను, జీవితకాలం నేను చనిపోయే వాళ్ళకి రాజుగా నేనే ఉంటానని దావీదుని ఎలాగైనా చంపాలని కంకణం కట్టుకున్నాడు. కానీ దేవుడిని దావీదుని తప్పించినాడు. ఎందుకు? దావీదు నీతిపరుడు, యథార్థవంతుడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుడి ఆలయంలోకి వెళ్ళాలి, నేను ఆయన సన్నిధిలో కూర్చొని మొర్ర పెట్టుకోవాలి, ఎప్పుడు నా మొర్ర దేవుడు ఆలకించి నాకు సహాయము చేయాలి అని ప్రతి దినము చూసేవాడు. అందుకని దావీదు దేవుడు శత్రువుల చేతులను తప్పించాడు. సౌలు ఒక దినమున సౌలు దావీదు ఒకే గుహలో ఉన్నారు. ఇద్దరు కూడా మరి దావీదును తప్పించుకొని పారిపోతూ ఒక గుహలోకి వచ్చాడు. సౌలేమో దావీదును తరుముకుండా ఒక గుహలోకి వచ్చాడు. ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మరి దావీదు యొక్క నీతిని బట్టి మరి ఒక మరుగులాగా చేసేస్తున్నాడు, కనపడుకోకుండా. దావీదును వాళ్ళిద్దరు ఎదురు కనపడుకోకుండా ఒక మరుగులాగా చేసేస్తున్నాడు. ఇద్దరు ఒకే గుహలో ఉన్నారు. కానీ ఇక వాళ్ళు ఒకరినొకరు చూసుకోవాలా. దావీదుని దేవుడు అలాగే తప్పించినాడు. నీవు కూడా మరి దేవునికి మొర పెట్టుకుంటే, యథార్థంగా నీతిగా న్యాయంగా నువ్వు జీవిస్తే, ఇంతకాలం నువ్వు పాపంలో జీవించావు, నీ పాపాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిలోకి వస్తే నిన్ను దావీదును రక్షించినట్టు దేవుడు ఈ రోజు నిన్ను రక్షించబోతున్నాడు. దావీదుని కాపాడే రీతిగా నిన్ను కూడా కాపాడబోతున్నాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, సంపదిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అన్ని నీకు తిరిగిస్తాడు. నీకు సంతోషం, సమాధానం, నెమ్మది ఇచ్చే దేవుడు ఆయన. మరి సంతోషం ఎక్కడో లేదు, సమాధానం ఎక్కడో లేదు, అది దేవుడిలోనే ఉన్నది. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆ సమాధానం ఆయన దగ్గరే ఉన్నది, ఆయన సన్నిధిలో ఉన్నది. అందుకని దావీదు కోరుకున్నాడు ఆయన సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయన సన్నిధిలో నేను కనపడాలని కోరుకున్నాడు. అందుకని ఆలయంలో ఉండి ఆయన నా మొర ఆలకించాను అంటున్నాడు. దేవుడు ఆలయంలో ఉంటాడు, ఎక్కడో ఉన్నాడు. కనుక దేవుని ఆలయం ఎక్కడ? మన హృదయమే ఆలయం. ఆ హృదయాన్ని నీవు నేను పాడు చేసుకుంటున్నావు. కనుక దేవుడు మన ఆలయం మన హృదయంలో ఉండలేకపోతున్నాడు. హృదయమే దేవుని యొక్క ఆలయము. ఆలయం ఎక్కడున్నది? దేవుని మన హృదయంలోనే ఉన్నది. మన హృదయమే దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని నీవు నేను పాడు చేసుకుంటున్నావు. అందుకని దేవుడు అక్కడ ఉండలేకపోతున్నాడు. నీ హృదయాన్ని చెడుకి, త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, అబద్ధాలకి అన్నిటికీ నీవు నీ హృదయాన్ని అప్పు చెప్పేశావు. కనుక నీ హృదయం ఏమైపోయింది? పాడైపోయినది. పాడైన హృదయంలో దేవుడు ఉండడు, చెడిపోయిన హృదయం దగ్గర ఉండడు, పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండలేడు. పాపము చూడలేని కన్నులు కలవాడు ఆయన. ఆయన పాపము చూడలేని కన్నులు. కానీ నీవు నేను ఆ పాపాన్ని చూడటానికి ఏమవుతుంది? పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటాం మన పాపాన్ని. నువ్వు ఆ పాపం చేస్తుంటే, లేకపోతే వ్యభిచార దృశ్యాలు కానీ ఏదైనా ఉంటే మరి ఏం చేస్తాం? పెద్దగా కళ్ళప్పకొని నోరప్పుకొని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎవరు? పాపము చూడలేని కన్నులు గలవాడు, మరి చెడులు వినలేని చెవులు గలవాడు ఆయన. కనుక నీవు నేను మన హృదయంలో అంతా చెడిపోయినది, మన హృదయం అంతా చెడిపోయినది. కానీ నీవు దేవుని దగ్గరికి వస్తే నీ పాడైపోయిన నీ హృదయాన్ని, చెడిపోయిన నీ హృదయాన్ని ఆయన బాగు చేసుకుంటాను అంటున్నాడు. నేను బాగు చేసుకొని నేను నా బిడ్డగా, నా కుమారుడుగా, నా కుమార్తెగా నేను చేసుకుంటాను. నీవు ఏమేమి పోగొట్టుకున్నావో, పాపములో ఉండి నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో అవన్నీ నేను తిరిగి నీకు మరలా నూరంతలు ఇస్తాను. మరి యోబు ఉన్నాడు, యోబు అన్ని పోగొట్టుకున్నాడు, దేవుల్లో ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. మరి భార్య వచ్చి ఏమయ్యా అన్నీ పోయినాయి, దేవుడిని ఒక్కసారి దూషించలేవా అంటే, పిచ్చిదానా, ఉన్నప్పుడేమో దేవుడిని సేవిస్తావా, ఆరాధిస్తావా, లేనప్పుడు దేవుడిని దూషించాలా? నేను అలా చేయను, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. మరి నీవు అనగలవా ఆ మాట?
నీవంటావా ఈ మాయదారు దేవుడు నాకే ఎప్పుడు కష్టాలు కలిగిస్తూ ఉంటాడు, నేను ఎంతగా ఉన్నా కూడా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా, రోజు గుడికి వెళ్తున్నాను, రోజు ప్రతి నెల దర్శనం భాగిస్తున్నాను, బలలో పాల్గొంటున్నాను, అన్ని చేస్తున్నాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాను, బుధవారం శనివారం గుడికి వెళ్తున్నాను, అయినా కూడా ఈ దేవుడికి మా మీద కరుణ లేదండి. ఎందుకు? ఆయన మాకు కష్టాలు కలిగిస్తున్నాడండి అంటారు. కానీ మరి యోబు ఎప్పుడైనా దూషించినాడా? ఎన్ని శ్రమలు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, తన యూజు దేశంలో అంత గొప్పవాడు ఎవరూ లేరన్నారు. మరి అంతా పోయింది, ఐశ్వర్యం అంతా పోయింది, ఇక జబ్బు వచ్చింది, చెలపెంకి తీసుకుని గోక్కుంటున్నాడు, కుడుపులు. మరి అయినా కూడా ఆ సమయంలో కూడా దేవుణ్ణి ఎన్నడూ దూషించలేదు. మరి నీవు నేను చిన్న కష్టం వస్తే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి దూషిస్తాం. ఈ దేవుడికి అసలు కరుణ లేదండి, మమ్మల్నే పెద్దగా మాకే శ్రమలండి, మాకే కష్టాలండి. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు ఈ కష్టాలు నాకు వచ్చింది? ఎందుకు ఇలాగ నా స్థితి ఇలాగ అయిందని ఎప్పుడైనా నువ్వు కూర్చొని ఆలోచించుకున్నావా? ఎప్పుడైనా ఇదిగో నా గతి ఎందుకు ఇలా ఉన్నది, నా స్థితి ఇలాగ ఎందుకు మారింది, ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి ఎప్పుడైనా నువ్వు కూర్చొని ఆలోచించుకున్నావా? ఆలోచించుకో, కూర్చో, ధ్యానించు. దేవుడు నీకు చూపిస్తాడు ఎందుకు ఈ కష్టం వచ్చిందో, ఎందుకు ఈ బాధ వచ్చిందో, ఎందుకు ఈ వ్యాధి నీకు వచ్చిందో దేవుడు తెలియజేస్తాడు. కనుక నేను దేవుడికి దూరస్తులుగా ఉన్నాం కనుకనే మనకి కష్టాలు, మనకి శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి, శత్రువులు మనం కలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు మరలా తిరిగి దేవుని వైపు చూస్తావో వెంటనే దేవుడు ఆ శత్రువు నుంచి నీకు జయమిస్తాడు, ఆ సమస్యల నుంచి దేవుడు జయమిస్తాడు, ఆ కష్టాల నుంచి నీకు విడుదలిస్తాడు దేవుడు. కానీ నేనేం చేస్తాం? ఆ సహాయం కొరకు ఈ సహాయం కొరకు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాను. నేను కూడా మరి నా కష్టాల్లో నేను కూడా అటు ఇటు పరిగెత్తేవాడిని. ఎవరు సహాయం చేస్తారా, ఎవరు రికమెండేషన్ చేస్తారా అని అటు ఇటు తిరిగినాను. కానీ ఇక వాళ్ళ వల్ల ఉపయోగమే లేకపోయారు, ఏ ఉపయోగం దొరకలా. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడో దేవుడు అప్పుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టినాడు. తగిన కాలంలో నేను నీకు సహాయం చేస్తాను, నాకు మొరపెట్టు అన్నాడు. నేను అదే విధంగా మొరపెట్టినాను, దేవుడు నన్ను తప్పించినాడు. కనుక దావీదును తప్పించిన రీతిగా నన్ను కూడా శత్రువుల చేతుల నుంచి, అనేక శత్రువుల చేతులు నన్ను తప్పించినాడు. మరి ఈ మధ్యాహ్నం నీవు దేవుని వైపు తిరిగితే, నీవు దేవుని సన్నిధిలోకి వస్తే, దావీదును తప్పించిన దేవుడు, నన్ను తప్పించిన దేవుడు ఈ మధ్యాహ్నం నిన్ను కూడా తప్పిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు, నీ స్థితిని బాగు చేసే దేవుడు ఆయనే. కనుక నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టింది, నా దేవుని ప్రార్థన చేసింది, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. కనుక నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? యోనా కూడా ప్రార్థన చేస్తాడు. చూడండి, యోనా 2వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యోనా 2:2 యోనా ప్రార్థన చేశాడు. చాలు. ఇక్కడ నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడ నుంచి అర్థం చేశాడు ఆయన? పాతాళ గర్భంలో, మరి ఉపద్రవంలో, కష్టాల్లో, శ్రమల్లో ఉండి నేను యెహోవాకి మనవి చేయగా, మరి నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వ్యాధుల్లో నీవు దేవునికి మనవి చేస్తున్నావా? నువ్వు దేవునికి మొరపెట్టుకుంటున్నావా? ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇదిగో నా ఉపద్రవంలో ఉండి నేను యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయన ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడు ఆయన. మరి నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన సన్నిధి కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, వేదల్లో నీవు ఆయన మొరపెట్టుకుంటున్నావా? మొరపెట్టుకుంటే ఆయన విని నీకు విడుదలిచ్చే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. కనుక యోనా కూడా నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా, మరి నీకున్న బాధను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న శ్రమను బట్టి నీవు కేకలు వేసి ప్రార్థన చేస్తున్నావా? దేవుని దగ్గర దేవునికి కేకలు వేస్తున్నావా? నీ కేక దేవుడికి వినబడుతుందా?
మరి దావీదు కూడా శత్రువుల చేతిలో నుంచి కేకలు వేస్తున్నాడు, ప్రభువా, దేవా, దేవా, నన్ను రక్షించవా, నన్ను కరుణించవా అని చెప్పి దావీదు కేకలు వేస్తున్నాడు. ఇక్కడ యోనా కూడా కేకలు వేస్తున్నాడు. ఏమని? పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు కేకలు వేస్తావో, ఎప్పుడైతే ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను కరుణించయ్యా, నన్ను రక్షించయ్యా అని నువ్వు కేకలు వేస్తావో, దేవుడు నిన్ను కరుణిస్తాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక నీకు జవాబిచ్చే దేవుడు ఆయన, నీ ప్రార్థన అంగీకరించి నీకు విడుదలిచ్చే దేవుడు ఆయన. కనుక నీవు నేను మరి మొరపెట్టుకుంటున్నావా? కేకలు వేస్తున్నావా దేవుని సన్నిధిలో? ఆ సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటున్నావా? నిజముగా నాకు మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే నిజముగా నాకు మొరపెడతారు, ఇక్కడ చూసారా ఏమన్నాడు? నిజముగా నాకు మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉంటాను అంటే. నిజముగా మొరపెడుతున్నావా? ఇప్పుడు చాలా మంది నటన చేస్తూ ఉంటాం, నటన భక్తిని అవలంబిస్తూ ఉంటాం. కనుక అటువంటి ప్రార్థన వారి దేవుడు ఏమంటాడు? నిజముగా నాకు ఎవరైతే మొరపెడతారో, నిజముగా నువ్వు కష్టంలో ఉండి, బాధలో ఉండి, వ్యాధుల్లో ఉండి, మరి నువ్వు బాధ, శ్రమలు, కష్టాలు అనుభవించు, నిజముగా ఆయనకి కేకలు వేస్తే, నిజముగా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పక నీ మొర దేవుడు ఆలకిస్తాడంట. కనుక నిజముగా నాకు మొర్రపెట్టే వారికి నేను సమీపముగా ఉంటాను అన్నాడు దేవుడు. మరి నీవు రోజు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావు, మరి నీ మొర వింటున్నాడు దేవుడు? నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు జవాబిస్తున్నాడా? కనుక ఈ మధ్యాహ్నం మరి నిన్ను నువ్వు పరిశోధించుకో. ఇక్కడ దావీదు కాపాడిన దేవుడు, దావీదును శత్రువుల చేతుల నుంచి తప్పించిన దేవుడు మరి ఈ మధ్య నిన్ను కూడా తప్పించాలని చూస్తున్నాడు. మరి యోనా ఇవో ఉపద్రవంలో ఉండి, అనేకమైన శ్రమల కష్టంలో ఉండి, మరి నేను యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయన ఏం చేస్తాడంట? జవాబిచ్చినాడు. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు, నీ కురువులను నన్ను కప్పి ఉన్నవి. ఏమంటాడు దావీదు? మరి యోనా దేవుడు మాటకు లోబడాలి. దేవుడు మరి చెప్పిన మాట వినుకోకుండా ఒక ప్రాంతానికి వెళ్ళమంటే వేరే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడికి శ్రమల పాలైనాడు. ఏమన్నాడు ఇక్కడ? నీవు నన్ను అగాధ సముద్రంలో పడవేసి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తావో దేవుడు ఏం చేస్తాడో? నిన్ను అగాధమైన సముద్రం అంటే కష్టాల్లో నెట్టేస్తాడు. ఎందుకు నెట్టేస్తాడు? నిన్ను శిక్షించడానికి కాదు. ఆ కష్టాల్లో నుంచి, ఆ వ్యాధుల్లో నుంచి, ఆ బాధల నుంచి నువ్వు ఆయనకి కేకలు వేస్తే ఆయన నిన్ను తప్పించాలని, నీకు రక్షించాలని, అప్పుడు నీవు దేవుని స్తుతించాలని, ఆయన నామాన్ని గలపరచాలని ఆయన నీకు చిన్న చిన్న శ్రమలు కలిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఒక మనిషి దేవుడికి లోబడడో, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తుంటాడో ఆ కష్టాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మరి వాటి నుంచి నీవు తప్పించుకోవాలంటే నీవు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, నేను సన్నిధిలోకి వచ్చి నువ్వు మొర్ర పెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ మొర ఆలకించి నీకు సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ యోనా కూడా చెప్పిన మాట వినుకోకుండా, మరి దేవుడు చెప్పిన మాట వినుకోకుండా నిర్వేదనం అంటే దర్శించిపోయినాడు. మరి అక్కడికి శ్రమల పాలైపోయినాడు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కుళ్ళును నన్ను కప్పివేసి ఉన్నవి. అయ్యా, నీ తరంగాలు, నీ కుళ్ళు నన్ను కప్పివేసి ఉన్నాయి. అయ్యా, ఇగో నేను నీ మాట వినుకోకుండా మరి నేను నా ఇష్టం చేసుకున్నాను కనుక నీవు నన్ను అగాధంలో పడవేసావు ప్రభువా. అయినా కూడా ఏమంటున్నాడు? నేను మొర పెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చిందివి, నా శ్రమల నుంచి నన్ను తప్పించిందివి. కనుక నేను ఆయనకు మొర పెట్టుకుంటున్నామా? నిజముగా నువ్వు ఆయన మొర పెట్టుకుంటే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. నిజముగా నువ్వు ఆయనకి కేకలు వేసి ప్రభువా నన్ను క్షమించవా, ప్రభువా నన్ను కాపాడవా, ప్రభువా నన్ను రక్షించవా నేను కేకలు వేస్తే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించడానికే ఆయన చూస్తూ ఉంటాడు. నిన్ను నన్ను శిక్షించాలని ఆయన ఎప్పుడు చూడడు, నిన్ను నన్ను కష్టాలు పాలు చేయడానికి చూడడు.
చిన్న చిన్న శోధనలు వస్తాయి, చిన్న చిన్న వ్యాధులు వస్తాయి, చిన్న చిన్న బాధలు వస్తాయి. ఆ బాధల్లో నీవు ఆయన చుట్టూ తిరుగుతావని, ఆయన వైపు చూస్తావని, అప్పుడు ఆయన నేను రక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే కష్టాలు వస్తాయి. మరి ఎప్పుడైతే ఒక మనిషి నిజంగా దేవుళ్ళలో నేను ఉండాలి, దేవుని కొరకు నేను జీవించాలని అనుకుంటాడో కష్టాలు శోధనలు వస్తాయి. కానీ నీవు నిలబడినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. కనుక యోనాని రక్షించినాడు, దావీదుని శత్రువుల చేతుల నుంచి తప్పించినాడు, దావీదుని కాపాడినాడు. మరి ఈ మధ్యలో నిన్ను కూడా కాపాడాలని ఆయన చూస్తున్నాడు. మరి నీవు ఆయనకు మొర్రపెట్టుకుంటున్నావా? నిజముగా ఆయనకు మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. కనుక నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఏమన్నాడు దావీదు? ఆయన నా రక్షకుడు, నా కోట, నా శైలం ఆయనే, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకున్న నా స్నేహితుడు, నేను నమ్ముకున్న నా విహితుడు ఆయనే. నేను ఆయన నమ్ముకున్నాను కనుక ఆయన నన్ను తప్పించాడు, నేను ఆయన ఆశ్రయించాను కనుక ఆయన నన్ను రక్షించినాడు. కనుక ఒక పాపి ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తాడో వెంటనే దేవుడు అతన్ని కాపాడుతాడు, అతన్ని రక్షిస్తాడు. మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరమే వెళ్ళిపోయినాడు. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు. దుర్వ్యసనాలకి బానిస అయిపోయి అన్ని అమ్ముకున్నాడు. ఏమీ లేదు. స్నేహితులు అందరూ కూడా విడిచిపెట్టినారు. మరి మన దగ్గర ఏదైనా డబ్బు ఉంటేనే కదా స్నేహితులు, బంధువులు కానీ మన ఇంటికి వచ్చేది. మరి అలాగే స్నేహితులకు అందరూ ఖర్చు పెట్టేసినాడు. అంతా అయిపోయింది, ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. కానీ తండ్రి ధనవంతుడు, తండ్రి కోటీశ్వరుడు. మరి వెళ్ళి వాళ్ళ కొడుకుని మరి తీసుకురండి అని చెప్పి లాక్కరాగలరు కదా, రాలేదు. అతనంతటికి అతను వస్తే అతను మరలా నేను అతను నేను కాపాడుకుంటాను, మరలా అతను అడిగికి వస్తే నేను అతన్ని బాగు చేసుకుంటానని తండ్రి ఎదురు చూస్తున్నాడు. కనుక కుమారుడు ఏమైంది? అన్ని తినేశాడు, అంతా అయిపోయింది, ఏమీ లేదు. ఆమెకి పందులు తిన పొట్టు తింటానికి కూడా తినకాలేదు. ఆ పందులు కూడా ఊరుకోలేదంట. ఆ పందులు తిన పొట్టు తింటుంటే మాకే చాలట్లేదు, మా యజమానుడు వేస్తే మాకే చాలకపోతే నువ్వు కూడా మరి తింటే మాకే సరిపోతుందని చెప్పి దాన్ని పొరడం మొదలుపెట్టి అంట. అప్పుడు గ్రహింపు వచ్చి అయ్యో నా తండ్రి అనేక మంది పనివారు ఉన్నారే, నా తండ్రి దగ్గర ఎంతో ధనం ఉన్నదే, ఎంతో మంది కూలివారుగా ఉన్నారే, వారిలో ఒకరిగా నేను ఉండడానికి కూడా తగిన వాడిని కాను. వెళ్తాను, లేచి నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ కుమారుడుగా ఉండడానికి నేను తగిన వాడిని కానయ్యా, నీ కూలివారిలో ఒకటిగా నన్ను చేసుకోని అడుగుతానని లేచి వస్తానగా ఏం చేస్తాడు? తండ్రి డాబాపై మిద్దెపై నుంచి చూసినాడు. వచ్చి ఎవరు నా కుమారుడులాగా ఉండాడు, మాసిపోయిన గెడ్డం, చిరిగిపోయిన బట్టలు, చెప్పులు లేవు. వెళ్ళేటప్పుడు మహారాజులాగా వెళ్ళినాడు, వచ్చేటప్పుడు దీనుడుగా వచ్చినాడు. మరి ఏమి లేని వాడుగా వచ్చినాడు. ఒక మనిషి ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతాడో వాడి బ్రతుకు అదే. వాడి బ్రతుకులో ఏమీ ఉండదు, అన్ని పోగొట్టుకుంటాడు. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, జీవితంలో అశాంతి, రోగాలు, అప్పులు, అవమానాలు పాలైపోతూ ఉంటారు. కనుక ఇది ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం అయిపోయినాడో ఇవన్నీ ఆయనకు వచ్చేసి మళ్ళీ అప్పుడు తిరిగి తానే గ్రహించుకున్నాడు. అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, మరి నేను వెళ్ళి అడుగుతాను నా తండ్రిని అని చెప్పి, తండ్రి నీ కుమారుడు ఉంటాను నేను తగిన వాడిని కానయ్యాని చెప్పి తండ్రి దగ్గర కూలివారు ఉంటాను కానీ పరిగెత్తుకుంటా మరి లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. మరి అతనే వచ్చినాడు. రోజు ప్రతిదినం తండ్రి చూస్తూనే ఉన్నాడు అతని కోసం. నా కుమారుడు వెళ్ళిపోయినాడు, వస్తాడేమో అని ప్రతి దినము డాబా ఎక్కి పైనుంచి చూస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కూడా అంతే, నీ కొరకు నా కొరకు ప్రతి దినం కన్నీరు కాచుతున్నాడు, ప్రతి దినం ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన నుంచి దూరమై వెళ్ళిపోయావు, నువ్వు వస్తావని, నువ్వు ఆయన సన్నిధిలోకి వస్తావని, నిన్ను రక్షించుకోవాలని, నిన్ను కాపాడాలని, నీకు సంతోషం ఇవ్వాలని, నీ యొక్క జబ్బులను రోగాలను స్వస్థపరిచి నీకు ఆనందం ఇవ్వాలని ఆయన ప్రతి దినం ఎదురు చూస్తున్నాడు. అందుకని ప్రయాసపడి భాగం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంట? విశ్రాంతి. ఒక మానవుడికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇస్తే దేవుడి దగ్గర విశ్రాంతి, లేదా ఆ సమాధిలో విశ్రాంతి తీసుకుంటావు, కానీ నరకంలో ఉంటావు. నీ శరీరం సమాధిలో ఉంటుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. నరకంలో కాలుతా ఉంటావు. అక్కడ కూడా నీకు సమాధానం దొరకదు. సమాధానం ఎక్కడో లేదు, దేవుని సన్నిధిలోనే ఉన్నది. కనుక ఈ తప్పిపోయిన కుమారుడు వలె నీవు తిరిగి వస్తావా?
వస్తే ఏం చేస్తాడు దేవుడు? ఇవో తిరిగి పరిగెత్తుకుంటా వెళ్ళి తండ్రి ఏం చేశాడు? ఆ కుమారుని పడి నెలవేలు పెట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి, నీ కూలివానిగా నన్ను ఒకటిగా చేసుకోయ్యా, నీ కుమారుడిగా ఉండడానికి నేను తగినవాడిని కాను అంటే, ఇదిగో తండ్రి ఏం చేస్తున్నాడు? మెడబడి ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి ఇదిగో కొత్త బట్టలు ఇచ్చి, చెప్పులు తొలగించి, ఉంగరం పెట్టి, ఇదిగో మరలా పూర్వపు స్థితిని ఆయనకి దయచేసినాడు. నీవు కూడా ఆయన సన్నిధిలోకి వస్తే నువ్వేమేమి పోగొచ్చుకున్నావో అన్ని నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. నీ స్థితిని బాగు చేస్తాడు, నీ స్థితిని మార్చి వేస్తాడు ఆయన. కానీ నీవు నేను ఆయన సన్నిధిలోకి రావట్లేదు. నువ్వు ఇదిగో దేవుడికి ఇంకా దూరస్తులుగా జీవిస్తున్నావు. నీకు ఎంత కాలం ఉంటావు? తప్పిపోయావు. ఇదిగో సంతోషం లేదు, సమాధానం లేదు, వ్యాధులు పాలైపోయావు, బాధలు పాలైపోయావు, రోగాలు పాలైపోయావు, అప్పులు పాలైపోయావు. ఇప్పుడైనా తిరిగి నువ్వు తెలుసుకుని నేను దేవుని దగ్గరికి వస్తే నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతానని చెప్పి నువ్వు తిరిగి లేచి వస్తావా? వస్తే నిన్ను రక్షించాలని ఆయన చూస్తున్నాడు. కనుక నీకు నాకు దేవుడే శరణం. ఆయన తప్ప నీకు వేరే దిక్కు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు సంతోషం ఉండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు ఏదీ దొరకదు. కనుక ఆయన దగ్గరికి వస్తావా? మరియు శత్రువుల చేతుల నుంచి దేవుడు దావీదును తప్పించినాడు. ఇదిగో దావీదు ఎప్పుడు కూడా దేవుడినే స్తుతించేవాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తుండేవాడు. ఇవో దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు. ఎప్పుడు తెల్లబడుతుందా, ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన మరొకని నాకు సహాయం చేయాలి. మరి ఆయన ఒక రాజయ్యుడి కూడా మరి ప్రతి దేవుని కొరకు ఎదురు చూసేవాడు. నీవు నేను మరి ఎదురు చూస్తున్నావా? ఒక పూట ఉంటే ఇంకో పూట తింటాను ఉండదు మనకు. ఈ రోజు ఉందంటే రేపటికి మళ్ళీ ఎట్లా కానీ మనం ఆలోచించుకోవాల్సిన మనము మరి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? దావీదు ఒక రాజు, చక్రవర్తి అయినా కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడంట. మరి నీవు దేవుడి మీద ఆధారపడుతున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? నీ చెడిపోయిన నీ హృదయాన్ని నేను బాగు చేసుకుంటాను అయ్యా అంటున్నాడు. ఎవరంటారు? ఎవరన్నా అనగలరా? ఇక నీ చెడిపోయిన బ్రతుకు నేను బాగు చేస్తానయ్యా, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుకుంటాను, నా రక్తంతో నిన్ను కడుక్కుంటాను, నిన్ను హిమము కలిపి తెల్లగా చేసుకుంటాను, నీలో ఏ మచ్చ డాగు లేకుండా చేసుకుంటాను. అప్పుడు నీకు సంతోషం, సమాధానం, నెమ్మది, నీకు ఆరోగ్యం అన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ఎవరున్నారండి అటువంటి వాగ్దానం చేసేవాడు? నీ కన్న తల్లిదండ్రులు నీకు వాగ్దానం చేయగలరా? నీ అన్న తమ్ముడు నీకు వాగ్దానం చేయగలరా? నిన్ను సృష్టించిన దేవుడు ఒక్కడే నీకు సహాయం చేసేది. ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ బంధువులు, ఏ తల్లిదండ్రులు, ఏ అన్నదమ్ముడు, ఏ అక్క చెల్లెలు ఎవరు కూడా నీకు అటువంటి వాగ్దానం చేయరు. నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను చూసుకుంటాను, నేను బాగు చేసుకుంటాను, నేను నీకు సహాయం చేసుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను, నేను రక్తంలో కడుక్కుంటాను అంటున్నాడు ఆయన. మరి నీవు ఆయన దగ్గరికి రావడానికి ఎంత కాలం నీవు చూస్తూ ఉంటావు? ఎంత కాలం దూరస్తుడుగా ఉంటావు? ఇప్పటికే నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు, ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నావు, నీ ఆరోగ్యం క్షీణించిపోయినది, అప్పుడు పాలైపోయావు, అవమానాల పాలైపోయావు, నిందల పాలైపోయావు, అన్నీ పోగొట్టుకున్నావు. ఇంకా ఇప్పుడైనా సరే నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఒకవేళ డాక్టర్లు నువ్వు మరణిస్తావు, ఇక నువ్వు బ్రతకవు అని చెప్పినా సరే నువ్వు ఆయన నిన్ను రక్షించుకుంటాడు. చాలా మంది నేను ఇప్పుడు మన పోయిన వారంలో నేను విన్నది ఏంటంటే, ఆఖరి క్షణంలో వాళ్ళు గుడికి వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, మరి దేవుని వాక్యం వినేవాళ్ళు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు, కానీ మరి ఎప్పుడు కూడా అయ్యా నేను క్షమించు, నేను బాగా నేను నమ్మలేదట. చనిపోయే ముందు, ఇంకా దాంట్లో చనిపోతారు అనగా చనిపోయే ముందు వాళ్ళు బహుగా ఏడ్చి ప్రార్థన చేసి మరి పాపాలు ఒప్పుకొని చనిపోయినారంట. మరి ఈ ఆఖరి క్షణంలో నువ్వు ఒప్పుకున్నా కూడా దేవుడు క్షమిస్తాడు. మరి కానీ అది మన చేతిలో లేదు. మనం గ్యారంటీ చెప్పలేము. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావో తెలియదు, కానీ నీకు తరుణాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఆ తరుణాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే నీవు ఎలాగో తప్పించుకుంటావు. రేపు ఉగ్రత దినం నుంచి, తీర్పు దినం నుంచి నేను ఎలా తప్పించుకోగలుగుతాం? ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తే ఆ రక్షణ నేను నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. కనుక మరి ఇప్పుడైనా సరే దేవుని సన్నిధిలోకి వస్తావా? నేను ఇగో ప్రభువా, నీవే నాకు కావాలి, నేను నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తానని నువ్వు ఆయన సన్నిధిలోకి వస్తావా? హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 2:13, హెబ్రీ పత్రిక 2:13 చూడండి ఒకసారి.
హెబ్రీ పత్రిక 2:13. నేను ఆయనను నమ్ముకొని ఇందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను ఆయన అనియు చెప్పుచున్నాడు. ఏమన్నాడు ఇక్కడ హెబ్రీ పత్రికలో? హెబ్రీకారుడు ఏమంటున్నాడు? నేను ఆయన నమ్ముకొని ఉన్నాను, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కూడా ఆయన నమ్ముకొని ఉంటారు. మరి నీవు చెప్పదురావా? నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను ఆయన నమ్ముకొని ఉన్నాను, నా పిల్లలు కూడా ఆయన నమ్ముకొని ఉంటారు. యెహోషువ ఏమన్నాడు? మీరు ఏం చేస్తారో నాకు తెలియదయ్యా, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. మరి నీవు చెప్పగలుగుతున్నావా? నేను యెహోవానే సేవిస్తాను, నేను నా పిల్లలు, నేను దేవుని నమ్ముకొని ఉన్నాము, ఆయన నమ్ముకుని ఉన్నాం మేము అని చెప్పి నువ్వు చెప్పగలుగుతున్నావా? యెహోషువ చెప్తున్నాడు, మీరేమో సంగతి నాకు తెలియదయ్యా, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించడము. నువ్వు సేవిస్తావా? నువ్వు మాట చెప్పగలుగుతావా? కనుక మరి దావీదును దేవుడు రక్షించినాడు. మరి ఈ మధ్య ఆయన నిన్ను కూడా రక్షించాలని చూస్తున్నాడు. మరి నీవు ఆయన దగ్గరికి వస్తావా? నీవు ఆయన దగ్గరికి వస్తే నిన్ను రక్షించుకుంటాడు. కనుక ఆయన శత్రువులను తరుగుతున్నారు. అయ్యా, అప్పులను తరుగుతుని, వ్యాధులను తరుగుతుని, బాధలను తరుగుతుని, మరి నేను మీ సన్నిధికి వచ్చాడు ప్రభువా, నాకు సహాయం చేయవా అని నువ్వు అంటే, నువ్వు కేకలు వేస్తే, కన్నీరు కాచి దేవుడిని వేడుకుంటే ఆయన ఆలయంలో ఉండి నీ మొర ఆలకించి నీకు విడుదలనిస్తాడు. కనుక ఆయన నీకు విడుదల ఇచ్చే దేవుడు ఆయన. కనుక దావీదు ఇక్కడ ఏం పాడుతున్నాడు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఏమన్నాడు ఇక్కడ? దావీదు ఏమన్నాడు? యెహోవా నా బలము, యథార్థమైనది నీ మార్గము. ఆయన మార్గం యథార్థమైనది, నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, సంతోషమైనది, సమాధానం ఉన్నది, ఇదిగో స్వస్థత ఉన్నది. ఆయన మార్గంలో అనేకమైన దీవెనలు ఉన్నాయి. కనుకనే నా మార్గాలు అనుసరించండి, నన్ను వెంబడించమని కోరుకుంటున్నాడు ఆయన. మరి నువ్వు ఆయన వెంబడిస్తున్నావా? మరి ఎన్ని సంవత్సరాలు పిలుస్తున్నాడు? ఇవో నన్ను వెంబడించు, నేను నిన్ను దీవిస్తాను, నన్ను వెంబడించు, నిన్ను ఆశీర్వదిస్తాను, నన్ను వెంబడించు, నిన్ను స్వస్థపరుస్తాను, నన్ను వెంబడించు, నీ అప్పులు తీసివేస్తాను అని ప్రతి దినము మనల్ని పిలుస్తున్నాడు ఆయన. మరి నీవు ఆయన వెంబడిస్తున్నావా? నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తే ఆయనకి సహాయం చేసే దేవుడు. కనుక నీ మార్గం పరిపూర్ణమైనది అంటున్నాడు ఆయన. నా శత్రువులను చుట్టినను, నరకపు పాశములు అరికట్టినను, వరద వలె భక్తిహీనుల పొరులను విడువక నన్ను ఎడబాయని దేవా. నా శత్రువులను చుట్టిన, భక్తిహీనులు నా మీదకి వచ్చిన, ఇదిగో వరద వలె భక్తిహీనులు పొర్లినా, ఇదిగో విడువక నన్ను ఎడబాయని దేవా అని నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. భక్తిహీనుడు నీ మీదకి వచ్చిన, ఇదిగో శత్రుడు నీ మీదకి వచ్చిన, అలల వలె వచ్చిన, ఇదిగో వరద వలె నీ మీదకి వచ్చిన, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన శత్రువులను ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు ఆయన. ఇక నువ్వు ఎన్నడూ నీ శత్రువును చూడవని చెప్పినాడు. ఇశ్రాయేలు వెళ్తుండగా ఎర్ర సముద్రం అడ్డంగా ఏమైంది? ఎర్ర సముద్రం పాయలు చేసినాడు. ఇదిగో ఇశ్రాయేలు అందరూ దాటి వెళ్ళిపోయినారు. శత్రువులు ఏమైనారు? వెనకొచ్చినారు, మునిగిపోయినారు. మరలా ఇదిగో దేవుడు మోషే చేతి కారణం ఇలా కనుక దేవుడు ఏం చేసినాడు? మళ్ళా సముద్రాన్ని నీళ్లు తప్పించినాడు. శత్రువులందరూ మునిగిపోయినాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వెతుక్కుంటూ వస్తావో, నీ వెనక నీ శత్రువులు తరిమినా, నీ నిందలు, అవమానాలు, మరి శాపాలు, మరి ఏదైనా నీ సిగ్గు ఉన్నా ఎందుకున్నా, ఇగో
రోగములు, అప్పులు, అవమానం నీ అనుకున్న వాటన్నిటి నుంచి దేవుడు నీకు తీసివేస్తాడు, నిన్ను కాపాడతాడు. అన్నిటిని నీ దగ్గర నుంచి దూరం చేసేస్తాడు ఆయన. కనుక నా శత్రువులు నన్ను చుట్టిన, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. మరి 22వ వాక్యం ఒకసారి చూద్దాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. దావీదేమంటాడు ఇక్కడ, నేను యెహోవా మార్గము నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడిని కాను. ఇగో దావీదు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఇగో ఆయన మార్గం అనుసరించినాడు, ఆయన దేవుణ్ణి అనుసరించినాడు. అందుకనే దేవుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడిస్తే మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను, మీరు నన్ను వెంబడిస్తే మీ రోగాలు నేను స్వస్థపరుస్తాను, మీరు నన్ను వెంబడిస్తే మీరు పోగొట్టుకున్న సంతోషం మరలా నేను తిరిగి మీకు ఇస్తాను, నీ సమాధానం ఇస్తాను, శాంతిని ఇస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మరి నీవు దేవుడిని వెంబడించడానికి ఇష్టపడుతున్నావా, లేదా లోకాన్నే వెంబడిస్తున్నావా? ఎంతకాలం లోకంలో ఉంటావు? ఇప్పటి వరకు నువ్వు లోకంలో ఏమన్నా సంపాదించుకోగలిగినావా, ఏమన్నా పొందుకోగలిగినావా, ఏమన్నా సంతోషం పొందినావా, సమాధానం పొందుకున్నావా? మరి ఇప్పుడైనా సరే నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన నిన్ను రక్షించుకుంటాను అంటున్నాడు. ఇవి అందుకనే దావీదేమంటాడు, నా మార్గంలో నేను యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుడిని విడిచిన వాడును కాను. కనుక ఎప్పుడైతే భక్తిహీనత మనలోకి వస్తుందో దేవుడు మనకు దూరం అయిపోతాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడు. కనుక భక్తి గల వారితోనే దేవుడు ఉంటాడు, పాపము లేని వారితోనే దేవుడు ఉంటాడు. నువ్వు పాపంతో ఉన్నావంటే దేవుడు నీతో ఉంటాడు. కనుక ఇప్పుడైనా సరే నీ పాపాలు విడిచిపెట్టి దేవుని వెంబడిస్తావా? ఇదిగో నేను దేవుని విడిచిన వాడిని కాను, ఆయన న్యాయ విధులు నన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడు కాను. 23వ వాక్యం ఆయన ఏమన్నాడు? ఆయన న్యాయ విధులు నన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడు కాను. ఆయన కట్టడలను ఎన్నడూ త్రోసివేయలేదు. ఆయన న్యాయ విధులు నేను అనుసరించుచున్నాను, ఆయన చెప్పిన మాటలు ఆజ్ఞలను లక్ష్య పెట్టుచున్నాను. కనుకనే దేవుడు నన్ను కాపాడుతున్నాడు, అందుకనే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించినాడు, విరోధుల చేతుల నుంచి నన్ను కాపాడినాడు. మరి నీవు చెప్పగలవా అలాగని? మరి నీవు నీ మార్గంలో ఎలా ఉన్నాయి? నీవు ఎప్పుడైనా ఆలోచించినావా? భక్తిహీనుడై నేను దేవుని విడిచిన వాడిని కాను, నేను ఎన్నడూ నాకు దేవుడు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా నేను దేవుడిని భక్తిహీనుడినై నేను ఎన్నడూ దేవుడిని విడిచిపెట్టలేదు అంటున్నాడు. మరి నీవు దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్నావా? నీవు భక్తిహీనతలో ఉన్నావా? నిజంగా భక్తి గలవాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా? కనుక దోష క్రియలు నేను చేయనొల్లకుంటేని ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. ఏమంటాడు ఇక్కడ దావీదు? దోష క్రియలు నేను చేయనొల్లకుంటేని ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నాడు. మరి దేవుని దృష్టికి నీవు యథార్థంగా ఉన్నావా? ఈ మధ్యాహ్నం మరి నువ్వు పరిశోధించుకో. నీవు దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని దృష్టికి నీతిగా ఉన్నావా? ఆయన దృష్టిలో నీతిమంతురాలుగా యథార్థవంతురాలుగా నేను జీవిస్తున్నావా? కనుక దావీదు ఇక్కడ ఏమైనా దోష క్రియలు నేను చేయాలనుకుంటుని ఆయన దృష్టికి యథార్థవంతుడనైతే నీవు చెప్పుకోవటం కాదు యథార్థవంతుడు అని, పక్కన వాళ్ళు చెప్పాలి, ఇరుగు పొరుగు వారు చెప్పాలి. కనుక నేను మరి ఆయన దృష్టికి నువ్వు యథార్థవంతురాలువేనా? మరి ఈ మధ్యాహ్నం నిన్ను పరిశోధించుకో.
ఇంకెంతకాలం దేవునికి దూరస్తుడుగా ఉంటావు? ఎంతకాలం దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు? ఇప్పటి వరకు అనుభవించిన చాలవా? ఇప్పటి వరకు నువ్వు పడిన శ్రమలు చాలవా? ఇంకా నువ్వు కష్టాలు చాలవా? అవమానాలు, అప్పులు చాలవా? సరే, ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు తప్పిపోయిన కుమారుడు ఇదిగో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న రీతిగా మరి ఆయన కూడా ఇదిగో నీ కొరకు ప్రతి దినం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఒక పాపి దేవుని దగ్గరికి వస్తేనంత పరలోక రాజ్యంలో సంతోషిస్తాడు దేవదూతలందరూ. కనుక నీకు ఇక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ పరలోకంలో కూడా మరి దేవుడు ఆనందిస్తాడు. మరి నువ్వు వస్తావా? ఈ మధ్యాహ్నం దావీదు శత్రువును తప్పించిన రీతిగా దావీదు యథార్థవంతుడై నీతిమంతులుగా ఉండి యథార్థతను కాపాడుకుంటూ దేవుని కట్టడలను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, మరి నియమాలను అనుసరించుచు నడుచుకుంటూ నిర్దోషంగా జీవించినందు వలన దావీదును దేవుడు తప్పించినాడు, మరి శత్రువు నుంచి తప్పించినాడు. మరి ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? నీలో ఉంటే ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను కూడా తప్పిస్తాడు. నీవు యథార్థవంతుడిగా, నీతిగా ఆయన కట్టడాలను అనుసరించు, న్యాయ విధులను పాటించు, నిర్దోషిగా జీవించినాడు. మరి ఈ లక్షణాలు నీలో ఉంటే ఈ మధ్యాహ్నం నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు, నిన్ను కూడా కాపాడాలని చూస్తున్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన రీతిగా నీవు తిరిగి మరలా ఆయన దగ్గరికి వస్తావా? నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావు అన్ని నీకు ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీకు ఆయన ఆశీర్వాదాలు కావాలా? ఆయన దీవెనలు నీకు కావాలా? మరి రా, ఇప్పుడైనా సరే నువ్వు రా. ప్రభువా, నాకు నీవు కావాలయ్యా. ఇప్పటి వరకు నేను ఇదిగో ఎంతో పోగొట్టుకున్నానయ్యా, సంతోషం లేదు, సమాధానం లేదు, అప్పులు, అవమానం, రోగం తెచ్చుకున్నాను ప్రభువా. అయ్యా, నా వారే నన్ను దూషిస్తున్నారయ్యా, నా వారే నన్ను విడిచిపెట్టేస్తున్నారయ్యా. నాకున్న శ్రమలను బట్టి, నాకున్న కష్టాలను బట్టి, నాకున్న రోగాలను బట్టి నా వారే, నా సొంత వారే నన్ను ఇదిగో దూషించి, హింసించి ఇదిగో నన్ను ఇంటి నుంచి గట్టి వేశారయ్యా. కానీ ప్రభువా, నీ సన్నిధికి నేను వస్తానయ్యా, నాకు సహాయం చేయవా అని నువ్వు అడిగితే ఇప్పుడే నిన్ను హక్కులు చేయించుకొని, నిన్ను కౌగిలించుకొని, బుద్ధి పెట్టుకొని, నూతన వస్త్రాలు, నూతన మనసు, ఉంగరం తొడిగి ఇదిగో నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి తన కుమారుడుగా, కుమార్తెగా నిన్ను చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు రావడానికి నీవు సిద్ధంగా ఉంటే ఇప్పుడే నిన్ను రక్షించబోతున్నాడు ఆయన. మరి నువ్వు వస్తావా? మరి నిన్ను నువ్వు పరిశోధించుకో. ఈ మధ్యాహ్నం దావీదు దేవుని నియమాలను, కట్టడాలను అన్ని కూడా పొందుకున్నాడు, అది ఆచరించినాడు, ఇదిగో యథార్థవంతులుగా జీవించినాడు. కనుక దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. మరి ఈ మధ్యాహ్నం నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్ని నిందలు నువ్వు దేవుడు తెచ్చినా, దేవుని దృష్టికి నువ్వు ఎంత అవమానం తెచ్చినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఇంకా పిలుచుతున్నాడు. వస్తావా? నువ్వు వస్తే ఆయన రక్షించుకుంటాడు, నూతన వస్త్రాలు ఇస్తాడు, నూతన హృదయం నీకు ఇచ్చి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షించుకుంటాడు. కనుక మరి ఈ మధ్యాహ్నం నువ్వు వస్తావా? మరి లేదా నిన్ను నువ్వు పరిశోధించుకో. ప్రార్థన చేసుకుందాం. మరి నీ హృదయాన్ని ఒక్కసారి తెరువు. నువ్వు దేవుని దృష్టికి యథార్థవంతుడువేనా? యథార్థవంతుడుగా జీవించుచున్నావా లేదా? నిన్ను పరిశోధించుకో.